బ్రహ్మాండమైన పని చేశాడట చంద్రబాబు నాయుడు గారు. ఏమిటి? ల్యాండ్ పూలింగ్ ద్వారా పచ్చి మోసం చేశాడా లేదా ఇవాళ రైతుల్ని? ఇది మేం చెప్తున్న మాట కాదు. ఇటీవల సిపిఎం పార్టీ అలాగే ఇతర మిత్రులు అందరూ కలిసి రాజధాని ప్రాంతంలో ఒక యాత్ర నిర్వహించారు. ఎట్లా ఉంది రాజధాని ప్రాంతం అభివృద్ధి? అక్కడ సమస్యలు ఏంటి? రైతుల సమస్యలు. అంతకుముందు భూములు ఇచ్చేటప్పుడే 34,000 ఎకరాలు అవసరం లేదు, 5,000 ఎకరాలు ఉంటే రాజధాని బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు అని సిపిఎం పార్టీ ఆనాడు చెప్పింది. మీరు రాజధాని నిర్మాణం చేసుకోదలుచుకుంటే ఇవన్నీ చెయ్యొచ్చు అని. దాన్ని ఆలకించలా. ఆ రోజు రైతుకి 25 లక్షల నుంచి 50 లక్షలు, కోటి రూపాయలు లాభం కనిపిస్తుంది కాబట్టి రైతులు కూడా అమాయకంగానే నమ్మారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఓహో మాకు బాగా జరుగుతుంది అనుకున్నారు. 2 ఏళ్ల అనుభవంలో వాళ్ళ భూములు ఇంత ముందు చెప్పినట్లు తిరిగి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాల. ఆ ఇచ్చినటువంటి ప్లాట్లు కూడా కొనేవాడెవడో అర్థం కావడలే. ఈ నేపథ్యంలో మళ్ళీ అదనంగా భూమి సేకరణ. ఈ అదనపు భూమి సేకరణకి నారాయణ గారు ఇప్పుడు చెప్పినట్లు ఇచ్చారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మిత్రులారా, ఇది మోసం చేసి తీసుకోవడం తప్ప, లేనిపోయినటువంటి మాటలు చెప్పి తీసుకోవడం తప్ప ఏదైనా వాస్తవం జరిగిందా?